అమరావతి నిర్మాణం తొలి దశ మరో 3 ఏళ్లలో పూర్తవుతుందని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు డెడ్ లైన్ కనీసం 10 ఏళ్లు పొడిగించాలని అమరావతి నిర్మాణాన్ని గమనిస్తోన్న వాళ్లు చెబుతున్నారు. అక్కడ వర్షం నీళ్లు తోడే ప్రక్రియే నెలల తరబడి జరుగుతోంది. అమరావతిలో పరిశ్రమలు, కార్యాలయాలు ప్రారంభానికి ఎంఓయూలు జరుగుతున్నాయే తప్ప పనులు ప్రారంభించేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో అమరావతి కాకపోతే ఇంకెక్కడా అన్న చర్చ మొదలైంది. ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖ నగరం వైపు అందరూ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. అమరావతి నష్టం విశాఖకు లాభంగా మారిందని అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు బ్యూరోక్రాట్లు ఒప్పుకుంటున్నారు. అమరావతికి ఇంకా టైం ఉంది, విశాఖ అవసరం ఇప్పుడే ఉంది అన్న నినాదం వాడవాడలా మారుమోగిపోతోంది. జగన్ ఒకప్పుడు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. అది నెరవేరలేదు. అయినా సాగర నగరం ఆర్థిక రాజధానిగా కొనసాగుతూనే ఉంది. అక్కడ పరిశ్రమలను ఆహ్వానించేందుకు భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు చాలాసార్లు విశాఖ పర్యటనలు చేశారు.